కార్తీక్ అయితే దీపతో ఇలా అంటూ ఉంటాడు. వీలునామా గురించి అని కార్తీక్ దీపతో అనేసరికి, వీలునామా గురించి నాతో మాట్లాడకు దీప అనేది అనేస్తూ ఉంటాడు. అది కాదండి అని దీప అనేసరికి, నువ్వు బంధాల గురించి ఆలోచిస్తున్నావు, కానీ ఆ వీలునామా ఏది రాసినా మనకే అనవసరం. ఎందుకంటే అది వాళ్ళు కష్టంతో సంపాదించుకున్న ఆస్తులు. వాళ్ళ కష్టం, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చినట్లుగా రాసుకుంటారు. మా అమ్మకి కావాలి, నాకు కావాలి అని ఆశ ఏం నాకు లేదు అని చెప్పేసి అయితే కార్తీక్ అంటూ ఉంటాడు. నీ ఆలోచన కూడా నాకు అర్థమైంది దీప. బంధాలు అంటావా, మా అమ్మతో బంధం ఉంచుకుంటాడో తెంపుకుంటాడో ఆ మనిషి ఇష్టం. మనం ఆ మనిషిని ఏమీ అనలేం, ఎందుకంటే అతను స్వంతం కాబట్టి అని అంటూ ఉంటాడు. దీప అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ ఆడిన మాటలకి షాక్ అవుతూ ఉంటుంది దీప. ఏంటి ఇతనికి ఆస్తి మీద మినిమం ఇది లేదు అన్నట్లుగా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే ఆ శివనారాయణ ఆలోచనలు ఎలా ఉంటాయో మనం చెప్పలేం దీప. తన కూతురితో సంబంధం ఉంటే రాసుకుంటాడు, లేదంటే లేదు. అది తన ఇష్టం. తన ఆలోచనలు, తన వీలునామా మనకి సంబంధం లేనిది. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే ఆలోచించాలి వాళ్ళ గురించి అనేది అనేస్తూ ఉంటాడు కార్తీక్. అలా అనేసి తన ఇష్టానికే తన నచ్చినట్లుగా ఉండని, నాకు ఆ ఆస్తులకి ఆటిలకి ఎటువంటి సంబంధం లేదు, ఇచ్చినా తీసుకోను, ఇవ్వకపోయినా ఏమనను అని చెప్పేసి అయితే అనేసి అక్కడి నుంచి అయితే కార్తీక్ వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోతున్న కార్తీక్ని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటుంది దీప. నిజంగా మీరు వ్యక్తిత్వానికి దేవుడిని మించిపోతున్నారు కార్తీక్ బాబు అనేది మనసులో అనుకుంటూ అలా కార్తీక్ని చూస్తూ ఉండిపోతూ ఉంటుంది దీప.